హాయ్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం రూదర్ఫోర్డ్ ఆల్ఫా రే స్కాటరింగ్లో రూదర్ఫోర్డ్ ఆల్ఫా రే స్కాటరింగ్ ఈ ఎక్స్పెరిమెంట్లో మనం ఏం చేద్దామంటే, ఎక్స్పెరిమెంట్ అంతా నేనేం ఎక్స్ప్లెయిన్ చేయటం లేదు. ఈ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు అతను తీసుకున్న కండిషన్స్ ఏమేమిటి అని ఫైన్ పాయింట్స్ చూద్దాం. ఫైన్ పాయింట్స్, ఈ ఫైన్ పాయింట్స్ ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ వన్, సోర్స్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్. అసలు ఆల్ఫా పార్టికల్స్కి సోర్స్ ఏమి తీసుకున్నాడు? ఇతను రేడియంని తీసుకున్నాడు. రేడియం అంటే Ra88-226 దీన్ని తీసుకున్నాడు. దీని నుంచి ఆల్ఫా పార్టికల్స్ని ప్రొడ్యూస్ చేశాడు. ఎట్లా దాంట్లోంచి ఆల్ఫా పార్టికల్స్ ఎట్లా వస్తున్నాయి? రేడియం 88-226 gives Rn, రెడాన్ కింద కన్వర్ట్ అవుతుంది 86-222 ప్లస్ హీలియం 24. సో ఆల్ఫా పార్టికల్ రావాలి అంటే రేడియం డిసింటిగ్రేట్ అయ్యి రెడాన్ కింద కన్వర్ట్ అవుతుంది బై ద ఎమిషన్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్. అసలు ఆల్ఫా పార్టికల్ అంటే ఏంటి? మనం ఆల్ఫా పార్టికల్ అంటున్నాం, అసలు ఆల్ఫా పార్టికల్ అంటే ఏంటి? ఆల్ఫా పార్టికల్ మీన్స్, ఫస్ట్ వన్, హీలియం న్యూక్లియస్ అయినా అనాలి, హీలియం న్యూక్లియస్, ఆర్ సెకండ్ వన్ ఏంటంటే డబ్లీ అయనైజ్డ్ హీలియం ఆటమ్. హీలియం న్యూక్లియస్ అన్నా అనొచ్చు, డబ్లీ అయనైజ్డ్ హీలియం ఆటమ్ అన్నా అనాలి. వాటిని మాత్రమే మనం ఆల్ఫా పార్టికల్ అనాలి. దాంట్లో ఇంటర్నల్గా ఏం జరుగుతుంది, దాని లోపల అసలు ఆల్ఫా పార్టికల్ లోపల ఏం జరుగుతుంది? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఆల్ఫా పార్టికల్ అంటే హీలియం 24 అని ఇలా రాస్తాం. ఇప్పుడు ఆల్ఫా పార్టికల్ అంటే మనం ఏం చేయాలి? దీంట్లో ఏమేమి ఉన్నాయో ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. ఈ నంబర్ దీన్ని ఇండికేట్ చేస్తుంది, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని కానీ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ని కానీ ఇండికేట్ చేస్తుంది. ఇదేమో మాస్ నంబర్, టోటల్ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. సో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్ టు 2 ఈ నంబర్, నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈక్వల్ టు 2 ఈ నంబర్, నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఈక్వల్ టు A minus Z. ఈ ఫార్ములా వేయాలి, A minus Z. that equal to A is 4, Z is 2, 4 minus 2 that equal to 2. 2 న్యూట్రాన్స్ ఉన్నాయి. ఇప్పుడు డబ్లీ అయనైజ్డ్ అన్నాం కదా మనం. డబ్లీ అయనైజ్డ్ మీన్స్ 2 ఎలక్ట్రాన్స్ని రిమూవ్ చేసేయాలి. ఈ 2 ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేస్తే వచ్చిన దాన్ని మనం ఆల్ఫా పార్టికల్ అంటాం. ఇప్పుడు దాన్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తాం? హీలియం 2+. ఇది ఆల్ఫా పార్టికల్ అంటే. సో ఈ ఆల్ఫా పార్టికల్ రేడియం నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. రేడియం నుంచి ప్రొడ్యూస్ అయినటువంటి ఆల్ఫా పార్టికల్స్ మనకి ఎన్ని వస్తున్నాయి, ఎంత స్పీడ్తో వస్తున్నాయి అయినా చూద్దాం. స్పీడ్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్, స్పీడ్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ ఎంత అంటే 15,000 km/s. ఇంత స్పీడ్తో వస్తుంది ఆల్ఫా పార్టికల్. ఇంత స్పీడ్తో వస్తున్నటువంటి ఆల్ఫా పార్టికల్కి కైనెటిక్ ఎనర్జీ ఎంత ఉంటుంది? కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ ఈక్వల్ టు 5 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఇంత కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. సో ఆల్ఫా పార్టికల్ అంటే ఏంటో మనం చూసాము. ఆల్ఫా పార్టికల్ అంటే హీలియం 2+. ఆల్ఫా పార్టికల్
ఎంత స్పీడ్తో రేడియంలో నుంచి వస్తుందంటే 15,000 కిలోమీటర్స్ పర్ సెకండ్తో వస్తుంది. ఇంత స్పీడ్తో వచ్చే ఆల్ఫా పార్టికల్కి కైనెటిక్ ఎనర్జీ ఎంత ఉంటుందంటే 5 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు రేడియంలో నుంచి ఎన్ని ఆల్ఫా పార్టికల్స్ వస్తున్నాయి అది కూడా చూద్దాం. 1 గ్రామ్ రేడియంలో నుంచి 1 గ్రామ్ రేడియంలో నుంచి 3.7 into 10 to the power of 10 ఆల్ఫా పార్టికల్స్ వస్తాయి. 3.7 into 10 to the power of 10 ఆల్ఫా పార్టికల్స్. 1 గ్రామ్ రేడియం నుంచి 3.7 into 10 to the power of 10 ఆల్ఫా పార్టికల్స్ వస్తాయి. నెక్స్ట్, గోల్డ్ ఫాయిల్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు రుదర్ఫర్డ్? ఎందుకంటే గోల్డ్ ఫాయిల్ గురించి చూద్దాం. గోల్డ్ ఫాయిల్లో 1 గ్రామ్ గోల్డ్ ఎంత లెంత్ థిన్ వైర్ చేయొచ్చు అంటే గివ్స్ 1 గ్రామ్ గోల్డ్ గివ్స్ 2 కిలోమీటర్స్ థిన్ వైర్. 2 కిలోమీటర్స్ థిన్ వైర్ని ఇస్తుంది 1 గ్రామ్ గోల్డ్. మరి ఇక్కడ గోల్డ్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నట్టే ఇంత థిన్ వైర్ కింద మనం దాన్ని కన్వర్ట్ చేయొచ్చు. ఇంకా ఏం చేయొచ్చు, ఇక్కడ యూజ్ చేసిన ఫాయిల్ థిక్నెస్ ఎంత ఉంది? ఫాయిల్ థిక్నెస్ ఎంత ఉందంటే 2.1 into 10 to the power of -7 మీటర్స్ కానీ ఆర్ 2100 angstroms. Thickness of gold foil is 2.1 into 10 to the power of -7 meters or 2100 angstroms. నెక్స్ట్, ఇంకా ఫైనల్గా ఈ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు 20,000 రేస్ని పాస్ చేస్తే దీంట్లోంచి రిటర్న్ వచ్చింది. 20,000 రేస్ని పాస్ చేస్తే ఇన్ 20,000 రేస్ ఓన్లీ 1 రే రిటర్న్డ్. 20,000 రేస్ని పాస్ చేస్తే 1 రే రిటర్న్ అయ్యింది. సో ఒక్కసారి డీటెయిల్స్ మొత్తం చూద్దాం. మనం ఇక్కడ చేస్తుంది ఏంటంటే రూదర్ఫర్డ్ ఆల్ఫా రే స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్లో ఫైన్ పాయింట్స్ ఏంటి అవి చూస్తున్నాం. సోర్స్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ ఏంటి? రేడియం హీలియంని ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఎలా కన్వర్ట్ అవుతుంది? రెడాన్ కింద కన్వర్ట్ అవుతుంది. అసలు ఆల్ఫా పార్టికల్ అంటే ఏంటి, ఏమనాలి? హీలియం న్యూక్లియస్నైనా ఆల్ఫా పార్టికల్ అనాలి, లేదా డబ్లీ అయనైజ్డ్ హీలియం యాటమ్నైనా ఆల్ఫా పార్టికల్ అంటాం. సో ఎలా కన్వర్ట్ చేస్తాం మనం? హీలియం అంటే ఇలా రాస్తాం. సో దీంట్లోనే ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయి? ఇట్ కంటైన్స్ 2 ఎలక్ట్రాన్స్, 2 ప్రోటాన్స్ అండ్ 2 న్యూట్రాన్స్. దీన్ని ఇట్లా రిప్రజెంట్ చేయాలి మనం. హీలియం 2+ని మనం ఏమంటామంటే ఆల్ఫా పార్టికల్ అంటాం. సో నెక్స్ట్, స్పీడ్ ఆఫ్ ద ఆల్ఫా పార్టికల్. ఎక్స్పెరిమెంట్ చేసేప్పుడు ఎంత స్పీడ్తో వస్తుంది ఆల్ఫా పార్టికల్ అంటే 15,000 కిలోమీటర్స్ పర్ సెకండ్. ఇంత స్పీడ్తో వస్తున్నటువంటి ఆల్ఫా పార్టికల్కి కైనెటిక్ ఎనర్జీ ఎంత ఉందంటే 5 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంది. ఈ ఆల్ఫా పార్టికల్స్ రేడియంలో నుంచి ఎలా వస్తాయి అంటే 1 గ్రామ్ రేడియంలో నుంచి 3.7 into 10 to the power of 10 ఆల్ఫా పార్టికల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. నెక్స్ట్, గోల్డ్ ఫాయిల్ గురించి చూద్దాం. గోల్డ్ ఫాయిల్లో ఎందుకు గోల్డ్ ఫాయిల్నే సెలెక్ట్ చేసుకున్నారంటే గోల్డ్ని చేసినంత థిన్గా, గోల్డ్ చేసినంత థిన్ వైర్స్ కింద, థిన్ షీట్స్ కింద ఇంకా ఏ మెటల్ని చేయలేం. అందుకని ఇక్కడ మనం గోల్డ్ ఫాయిల్ని ప్రిపేర్ చేశారు. 1 గ్రామ్ గోల్డ్ 2 కిలోమీటర్స్ థిన్ వైర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్, ఇక్కడ వీళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్లో ఫాయిల్ థిక్నెస్ ఎంత అంటే 2.1 into 10 to the power of -7 మీటర్స్ ఆర్ 2100 యాంగ్స్ట్రామ్. నెక్స్ట్, ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు 20,000 రేస్ని పాస్ చేస్తే 1 రే మాత్రమే
రిటర్న్ అయ్యింది. అంటే న్యూక్లియస్ ఈజ్ టూ స్మాల్. న్యూక్లియస్ ఈజ్ టూ స్మాల్. న్యూక్లియస్ ఈజ్ వెరీ స్మాల్. అంత చిన్నదనమాట న్యూక్లియస్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ న్యూక్లియస్, యాటమ్, వీటిని కంపేర్ చేద్దాం. యాటమ్ ఎలా ఉంటే న్యూక్లియస్ ఎలా ఉంటుంది అని మనం ఇప్పుడు కంపేర్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, క్రికెట్ బాల్ సైజ్ అంత యాటమ్ న్యూక్లియస్ ఉందనుకోండి. ఇది న్యూక్లియస్. క్రికెట్ బాల్ సైజ్ అంత న్యూక్లియస్ కనుక ఉంటే, న్యూక్లియస్ సెంటర్ పాయింట్ దగ్గర నుంచి మీరు ఒక 5 కిలోమీటర్స్ దూరం వెళ్ళాలి. న్యూక్లియస్ సెంటర్ పాయింట్ దగ్గర నుంచి 5 కిలోమీటర్స్ దూరం వెళ్ళాలి. 5 కిలోమీటర్స్ దూరం వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ఒక సర్కిల్ గీయాలి. దీని చుట్టూ ఒక సర్కిల్ గీస్తే ఇప్పుడు వచ్చేదాన్ని మనం ఏమంటామంటే యాటమ్ అంటాం. అది యాటమ్కి న్యూక్లియస్కి ఉన్నటువంటి వేరియేషన్. క్రికెట్ బాల్ సైజులో, ఇది క్రికెట్ బాల్ అనుకోండి, క్రికెట్ బాల్ సైజులో న్యూక్లియస్ ఉంటే యాటమ్ సైజ్ ఎట్లా వస్తుందంటే, క్రికెట్ బాల్ సెంటర్ నుంచి మీరు ఎంత దూరం వెళ్ళాలి? ఒక దగ్గర క్రికెట్ బాల్ పెట్టండి. ఆ క్రికెట్ బాల్ సెంటర్ నుంచి 5 కిలోమీటర్స్ దూరం వెళ్ళండి. లెంత్ అంత తీసుకొని అక్కడి నుంచి ఒక సర్కిల్ గీయండి. దీని చుట్టూ ఒక సర్కిల్ గీస్తే వచ్చేది యాటమ్ సైజ్. సో యాటమ్ సైజ్కి న్యూక్లియస్ సైజ్కి వేరియేషన్ తెలియటానికే ఇది ఎగ్జాంపుల్. సో అందుకని మనకి 20 రేస్ పాస్ చేస్తే ఒక్క రేనే రిటర్న్ అయ్యింది. సో ఈ డీటెయిల్స్ అన్నీ మనకి రూదర్ఫర్డ్ ఆల్ఫా రే స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్లో ఉన్నాయి.